హల్లెలూయా. నీ పేరేమన్నావమ్మా? దీక్షణ అగస్టికి ముక్కులో కాయలు వచ్చి భయంకరమైన నొప్పితో వచ్చిందంట. కానీ ఈ రోజు రాత్రి యేసయ్య స్వస్థత ఇచ్చారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డ స్వస్థత స్థిరపరచబడును గాక. యేసు ఒక్కసారి చెప్పండి. చెయ్యి బాధ అండి, చెయ్యి బాగా వాసిపోయి బాధ వచ్చేస్తుంది, మెళ్ళారా లాగేస్తున్నాయి. ఇప్పుడు దేవుడు నన్ను ఎలుక కింద వచ్చి ముట్టుకుందండి, చెయ్యి ఇలాగలాగా అన్నెత్తుంది. బాగుందండి, ఎత్తగలుగుతున్నాను. ఎవరు స్వస్థపరిచారు? చెయ్యండి. యేసు దేవుడు స్వస్థపరిచాడు ఈ రాత్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ. నీ పేరేంటమ్మా? యేసు కుమారి గారికి ఈ చెయ్యి భయంకరమైన నొప్పి, మెడ నరాలు బాధ, ఇలా వెనక్కి తిప్పలేరు. ఈ రోజు రాత్రి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య వెలుగు రూపంలో వచ్చి తాకాడంట. ఇప్పుడు చెయ్యి ఎత్తగలుగుతున్నాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎత్తండి. మన ఊరికి యేసు వచ్చాడు, మన ఊరికి యేసు వచ్చాడు, మన ఊరికి యేసు వచ్చాడు, మన ఊరికి. హల్లెలూయా. యేసు నామములో మీ స్వస్థత స్థిరపరచబడును గాక. ఆమేన్. నాకు 2 మోకాలు చెప్పులు అరిగినాయి అన్నారు. వాళ్ళు ఛానల్ బట్టి 2 సంవత్సరాలు బట్టి చాలా బాధపడుతుంది. మోకరించడానికి కింద కూర్చుని ఎప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు కూర్చోలేను, తప్ప కింద కూర్చోలేను. కొంచెం నాకు బాగుంది, కొంచెం బాగున్నట్టుంది. దేవుడే స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ. మోకాల్లో బాధ ఉందమ్మా, నేను చెప్తున్నాను, ఇంకెప్పుడు మీకు ఈ మోకాళ్ళ సమస్య ఉండదు. బెల్ట్లు ఉన్నాయి కూడా. యేసు నామములో మీ స్వస్థత స్థిరపరచబడును గాక. ఆమేన్. త్వరగా రండి అమ్మా, సమయం లేదు. చెప్పండి. ఛాతీలో నొప్పి వస్తుందండి, షుగర్ బీపీ కూడా ఉందండి. ఒక వెలుగెళ్ళే సూర్యుడు కాంతెల్లి వచ్చి పడి అలా పడి తగ్గింది. హల్లెలూయా. ఈ సహోదరి ఛాతిలో భయంకరమైన నొప్పితో ఈ స్థలానికి వచ్చారండి. ఈ రోజు రాత్రి యేసయ్య స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ. యేసు క్రీస్తు నామంలో మీ స్వస్థత స్థిరపరచబడును గాక. ఆయిల్ కావాలి, ఒకసారి ఉండండి. యేసు నామంలో స్వస్థత కలుగును గాక. చెప్పండి. మీ పేరమ్మా? మడాల నొప్పులు. నా పేరు యశోద. మడాల నొప్పులు, కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు అసలు బాగా భయంకరంగా ఉంది. నేను హాస్పిటల్ అప్పుడు పర్వాలేదు, బాగానే ఉందండి. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ గెలవాతం దగ్గరికి వెళ్ళమన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళవాలంటే దేవుడే సత్పడతాడు. దేవుడికి మందులు కూడా వేసుకుంటలేదండి. ఇప్పుడు బాగానే ఉందండి. దేవుడు చప్పట్లు కొడుతూ యేసు నామములో స్వస్థత స్థిరపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తాన్ని. నా పేరు వెంకటేశ్వరమ్మ. కాలు నొప్పి అండి, గొంతు నొప్పి. ఇప్పుడు పర్వాలేదు. కాళ్ళు నొప్పి, గొంతు నొప్పితో ఈ స్థలానికి వచ్చారంట వెంకటేశ్వరమ్మ. ఈ రోజు రాత్రి యేసయ్య స్వస్థపరిచాడు. ఆమేన్. చివరిలో ప్రార్థన చేస్తానండి. ఇప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి ఎవరు రావద్దు. కొడవర్తి రాజమ్మండి. కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాం. ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడు లాగానే ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది సార్. యేసయ్య చేస్తున్నాం. ఈ రోజు ఎక్కువ మంది కాళ్ళు నొప్పులతో ఉన్న వాళ్ళు, కీళ్ళ నొప్పులతో ఉన్న వారిని యేసయ్య స్వస్థపరిచారు. గట్టిగా చప్పట్లు కొడుతూ. మీకు ఎక్కడమ్మా? బాగుంది. నడిచి చూడండి, అటు ఇటు నడిచి చూడండి ఎలా ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ. ఈ రోజు రాత్రి యేసయ్య స్వస్థపరిచినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసు నామంలో మీ స్వస్థత స్థిరపరచబడును గాక. ఒక్కసారి. శిరస్సులో విపరీతమైన బాధ కింద వస్తుంది. అప్పుడు అలా వచ్చినప్పుడు ముక్కంట బ్లడ్ వస్తుంది అనమాట. ప్రార్థన చేసుకున్నప్పుడు యేసయ్య తాకినట్టు అనిపించింది, తేలికైంది.
గట్టిగా చప్పట్లు కొడుతూ స్వస్థపరిచిన యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసు నామములో మీ స్వస్థత స్థిరపరచబడును గాక. ఆమేన్. ఈ రోజు రాత్రి నేను చెప్తున్నాను కదా, ఈ రోజు రాత్రి ఏ యేసునైతే నేను ప్రకటిస్తున్నానో ఆ యేసు మిమ్మల్ని స్వస్థపరిచాడు, ముట్టాడు, బాగు చేశాడు. హల్లెలూయా. సమయం లేదు గనక నేను త్వరగా దేవుని మాటను అందిస్తాను. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ రోజు రాత్రి యేసయ్య మాట్లాడతాడని? హల్లెలూయా.